నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. శుక్రవారము, శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రము, ఆగస్టు 28, 2026. ఈరోజు శ్రావణ ఉపాకర్మ సందర్భంగా ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ కృష్ణస్వామి వారి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి ఆలయ ముఖమండపానికి చేరుకుంటారు. అక్కడ శ్రీ కృష్ణస్వామి వారికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి అభిషేకం నిర్వహించి స్వామివారికి అలంకరించి నూతన యజ్ఞోపవైత్యాన్ని సమర్పించి ఈ సందర్భంగా అక్కడ స్వామివారికి విశేషమైన నైవేద్యాలు సమర్పించి స్థాన బహుమానపూర్వకంగా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. యథావిధిగా సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేంచేసి విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనము, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్యాల అభిషేకం, మాంగళ్యాల ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీవారి తరఫున మాంగళ్యాల అమ్మవారికి సమర్పణ. ఈ సందర్భంగా శ్రీవారికి కర్పూర నీరాజనం, అమ్మవార్లకి కర్పూర నీరాజన సమర్పణ, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయదేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము, నైవేద్యము, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. కళ్యాణోత్సవం భక్తుల దర్శనం అనంతరం ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజన సమర్పణతోటి ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమంత వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేషవాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు. కర్పూర నీరాజన సమర్పణతోటి పెద్ద శేషవాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయదేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరిచిపోయిన కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి ఈరోజు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పౌర్ణమి గరుడు సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయిన తర్వాత ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి చేరుకుంటారు. స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేయించేసి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో పౌర్ణమి గరుడు సేవ వైభవంగా నిర్వహించబడుతుంది. అనంతరం వాహన మండపానికి చేరుకుంటారు. ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపైన వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తొయ్యాన్ని నింపుకొని శ్రీ వైకానస భగవత్శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా
రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్ళింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకబేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ, బాదం పప్పు కలిపిన మిశ్రమం, పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.